కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలంటూ దేశవ్యాప్తంగా 30వ తేదీన మహాధర్నా చేయడానికి సిఐటియు నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి, వారికి 26,000 రూపాయలు వేతనం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ లాంటివి అమలు చేయడం తదితర అంశాలపై మహాధర్నా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 30వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలనే డిమాండ్ తోటి మహాధర్నాలు జరుగుతున్నాయి. ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర కూడా ధర్నాలు జరపాలని సిఐటియు అఖిల భారత కమిటీ నిర్ణయం చేసింది. అందులో భాగంగానే 30వ తారీఖు నాడు విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లో కానీ పనిచేస్తున్నటువంటి పర్మనెంటేతర కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి అన్న డిమాండ్ తోటి మహాధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమ చూసినా సరే, రాష్ట్ర ప్రభుత్వం ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం ఉంది కానీ, రోజు రోజుకి పర్మనెంట్ కార్మికుల సంఖ్య అనేది తగ్గిపోతుంది. ఒకప్పుడు స్టీల్ ప్లాంట్లో 19,000 మంది వరకు పర్మనెంట్ కార్మికులు ఉంటే ఈ రోజున 11,000 మందికి వచ్చారు. కాంట్రాక్ట్ కార్మికులు 15,000 మంది అయ్యారు. అలాగే పోర్టు కానీ, బిహెచ్పివి కానీ, హెచ్పిసిఎల్ కానీ, ఏ గవర్నమెంట్ సంస్థ చూసుకున్నా అన్నిట్లోనూ కూడా పర్మనెంట్ కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ ఉంది. గణనీయంగా కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ కాంట్రాక్ట్ కార్మికులకి ఉద్యోగ భద్రత కానీ, కనీస వేతనాలు కానీ, కార్మిక చట్టాలు కానీ ఏమీ అమలు చేయటం లేదు. ఈ కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలి అని అన్నామని అంటే దాని ప్రాతిపదిక ఏమిటంటే, కనీస వేతన చట్టం 1948 ప్రకారం అప్పుడున్నటువంటి ధరల ప్రకారంగా ఒక కుటుంబం బతకడానికి ఎంత ఖర్చు అవుతుందన్న దాని మీద అది ప్రాతిపదిక. ఆ ప్రాతిపదిక మీద ఈ రోజున ప్రతి ఏ కుటుంబాన్ని బతకాలంటే 25,000 రూపాయలు, 26,000 రూపాయల మధ్యలో ఉంటుంది. అందువల్ల దాన్ని ఆ రకంగా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1971 ప్రకారంగా పెరీనియల్ జాబ్ అంటే శాశ్వత స్వభావం ఉన్నటువంటి పనుల్లో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుపరిచి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పని సెక్షన్ 10(1) అన్నది చెప్తోంది. ఆ ప్రకారంగా చేయాలి. గతంలో బిఎస్పీ కానీ కోరమాండ్లోని క్యాంటీన్ కాంట్రాక్ట్ వర్కర్స్ని రెగ్యులరైజ్ చేశారు ఆ యొక్క సెక్షన్ ప్రకారంగా. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని అమలు చేయకుండా దాన్ని అడ్వైజరీ కమిటీని రద్దు చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు. అంచేత ఆ అడ్వైజరీ కమిటీ, కాంట్రాక్ట్ లేబర్ అడ్వైజరీ కమిటీని వాడిని మళ్ళా నిర్ణయించాలని చెప్పేసి ఏర్పాటు చేయాలని, ఆ రకంగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.